పూర్తి చేయక్కర్లేదు, కబీర్ మీరు దాస్ గారి ప్రాజ్ఞులు జీవితంలో గమనించగలరు. జరిగిన ఘటన ఆయన ఏది బ్రహ్మశ్రీ అడగకూడదో చంద్ర అడిగాడు. కోటేశ్వరరావు గారి అటువంటి మాటల్లో. భోగమును నాకు ఇవ్వగలవా అని అడిగాడు. ఆమె ఒక్క క్షణం నిరుత్తురురాలై ఆలోచించింది. భర్త గౌరవమా, సత్పురుషులకి మాట దక్కడమా, తన శరీరమా ఆలోచించి అలాగే అన్నీ తీసుకెళ్ళింది, వండి పెట్టేసింది. సత్పురుషులందరూ భోజనం చేసేశారు, సంతోషంగా వెళ్ళాడు, దిగబెట్టేశాడు కబీర్దాస్ గారు. ఇంటికి తిరిగి వచ్చేశాడు. హోర్న వానబడుతోంది. ఏడుస్తూ నించునుంది లోయి. ఎందుకు లోయి ఏడుస్తావు? ఇంతమంది సత్పురుషులకు అంత మంచి భోజనం వండి పెట్టావు, ఆనందపడాలి కదా అన్నాడు. ఆమె జరిగిన విషయం చెప్పి. ఇంకొకడైతే ఎంత ఆక్రోశం చెందుతాడు. ఆయన అన్నాడు, ఆ వర్తకుడు ఎంత గొప్పవాడు లోయి, ఇందులో ఏముంది? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ 7 పదార్థములున్నాయి. ఈ చర్మాన్ని ఉత్తరిస్తే లోపల నెత్తురు ఉంది, ఎముకుంది, మాంసం ఉంది, ఏముంది కనుక ఇంత అల్పమైనటువంటి కోరిక కోరాడా? ఇంత